అలా నేను మిస్సెస్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఫ్లైట్ కేవలం 59 సెకండ్స్ వ్యవధిలో అది టేకాఫ్ అవటం మళ్ళా కూలిపోవటం రెండు జరిగిపోయాయి. కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. అది కూడా ఒక పెద్ద మిజైల్ వేస్తే ఎలా పేలుతుందో అలా పేలిపోయింది. దీంతో రకరకాల అనుమానాలు ఈ విమానం కూలిపోవడం వెనుక వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా ఏంటంటే కొంతమంది నేషనల్ జర్నలిస్టులు కూడా అత్యంత దారుణమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది నిజమా అబద్ధమా అనేది నాకు కూడా అర్థం కాలేదు. అందుకే నేను మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఎవరైతే ఆ విమాన ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డారో అతని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు అతను ఎలా బయటపడ్డాడు అనేది ఒక పెద్ద మిరాకిల్. ఎలా బయటపడగలిగారు? విమానంలో అందరూ ఉన్నారు, విమానం టేకాఫ్ అయిపోయింది, 825 మీటర్ల ఎత్తుకి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఒక్కసారిగా 625 మీటర్లకి పడిపోయింది. కొన్ని సెకండ్స్లోనే అది సమీపంలో ఉండే మెడికల్ కాలేజీ మీద పడిపోయింది. దాంతో 290 మంది వరకు చనిపోయారు. ఈ సెకండ్స్ లోపల ఇతను ఎలా బయటపడ్డారు ఒక అతను. ఇప్పుడు అతని వాంగ్మూలం తీసుకుంటున్నారు అందరూ. NIA ఎంటర్ అయింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మరోవైపు అమెరికన్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంటర్ అయింది దీని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఎట్టకేలకు బ్లాక్ బాక్స్ అయితే దొరికింది. ఈ బ్లాక్ బాక్స్లో ఎలాంటి సీక్రెట్స్ ఉంది అనేది వాళ్ళు చూస్తున్నారు. రెండు పదాలు ఆ రోజున పైలట్లు వినిపించారు అని అంటున్నారు. పవర్ లేదు, నో పవర్ అనేది. ఆ తర్వాత కొన్ని సెకండ్స్కే డిస్కనెక్ట్ అయిపోయింది ATC అని చెప్తున్నారు. సో కాబట్టి ఆ సెకండ్స్లో కూలిపోయినప్పుడు ఇతను ఎలా బయటపడ్డాడు అనేది అతను చెప్తున్న వర్షన్ ఏంటి? 11 నెంబర్ సీట్ మీద కూర్చున్నాడు. ఆ 11 నెంబర్ సీట్ దగ్గర ఎమర్జెన్సీ ఉంది. సో ఎమర్జెన్సీ డోర్ సీట్తో సహా బయటకు వెళ్ళిపోయింది, అందుకని నేను సేఫ్ సైడ్గా బయటపడ్డానని చెప్తున్నారు. సో అది నిజంగా మిరాకిల్ అది. కానీ అతను బయటపడటం మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు, నేషనల్ జర్నలిస్టులుగా ముద్రపడినటువంటి ఒక అతను తెలుగులో మాట్లాడుతున్నారు ఈ మధ్యలో. అతని పేరు చెప్పడం కూడా భావ్యం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు. అతను అనుమానిస్తున్నాడు. నాకే అర్థం కాలేదు, ఏంటి ఇతను బయటపడినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన మీద, అతను చెప్పేటువంటి వర్షన్ మీద అనుమాన పడుతున్నాడు. అసలు అతను ఎలా బయటపడ్డాడు? 242 మంది ఫ్లైట్లో ఉంటే ఇతను ఒక్కడే బయటపడి 241 మంది ఇంక్లూడింగ్ ఫ్లైట్ సంబంధించినటువంటి పైలట్, కో పైలట్ వాళ్ళతో కూడా చనిపోయారు కదా. మరి ఇతను ఎట్ట బయటపడ్డారు అనేది పెద్ద సందేహాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఇక దీంట్లో ఉన్నటువంటి డౌట్స్, ప్రధానమైన డౌట్స్ మనం తీసుకుంటే అనేకమైన డౌట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రధానమైన డౌట్స్ని మనం తీసుకున్నాం ఈ ఫ్లైట్ కూలిపోయేటువంటి దాని మీద. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది, ఎయిర్ ఇండియా. ఈ మధ్యనే టాటా వాళ్ళు కొనుగోలు చేశారు. ఇది అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి విమానం అంటున్నారు, 787. ఇప్పుడు ఆ విమానాలని మొత్తాన్ని రీకాల్ చేయడానికి, అంటే మళ్ళీ వెనక్కి ఇచ్చేయడానికి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఏవియేషన్స్ డిపార్ట్మెంట్లు కూడా రెడీ అయిపోయింది, మాకు ఆ విమానాలు వద్దు అని. ఒక అతనైతే ఒక ఇండస్ట్రియలిస్ట్ ద్వారా ఒక ట్వీట్ చేశారు, ఇక నుంచి నేను ఎయిర్ ఇండియా విమానాలే వెక్కనని చెప్పారు. అంటే ఎయిర్ ఇండియాకి అంత బ్యాడ్ నేమ్ ఈ సంఘటన ద్వారా వచ్చేసింది. సరే, అసలు ప్రమాదానికి కారణాలు ఏంటి ప్రాథమికంగా అని అంటే, నెంబర్ 1 ఇంధనం కల్తీ అని అంటున్నారు. ఇది ఎవరు చెప్తుంది? ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు అనుమానిస్తున్నారు. ఇంధనం కల్తీ అనేటువంటి ఒక అనుమానం ఉంది. 2, పక్షుల గుంపు ఒకేసారిగా ఈ విమానాన్ని ఢీకొట్టడంతో ఆ విమానం కూలిపోయింది అని చెప్పి అనుమానిస్తున్నారు. నెంబర్ 3 నిర్వహణ సరిగా లేదు
నిర్వహణ సరిగ్గా లేదు, చూసుకోలేదు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి లోపాలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ వాళ్ళు సరిగ్గా నిర్వహించలేదు. అంటే ఆల్రెడీ విమానం బయలుదేరేటప్పుడు చాలామంది గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటారు ఎయిర్పోర్ట్లో. ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా చెక్ చేయలేదు ఆ ఇంజనీర్స్ అనేది ఒకటి. వీళ్ళని గ్రౌండ్ స్టాఫ్ అంటారు. గ్రౌండ్ స్టాఫ్, ఈ గ్రౌండ్ స్టాఫ్లో అందరు ఉంటారు ఇంజనీర్స్, గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్. ఒక క్రూ టీం ఉంటుంది, క్రూ టీం, దాన్ని క్రూ టీం అంటారు. ఈ క్రూ టీం అనేది సరిగ్గా వ్యవహరించలేదు అనేది. 4, టర్కీ. ఈ మధ్యకాలంలో టర్కీలో ఈ విమానాన్ని 787 అనేటువంటి బోయింగ్ని దీన్ని రిపేర్కి ఇచ్చారని తెలుస్తుంది. తెలుస్తుంది టర్కీలో దీన్ని రిపేర్కి ఇచ్చారు. టర్కీ ఈ మధ్యకాలంలో భారతదేశం మీద ఎక్కువగా వ్యతిరేకత ఉంది కదా, పాకిస్తాన్కి డ్రోన్స్ని భారీ స్థాయిలో సరఫరా చేసింది. ఆ డ్రోన్స్ని ఆపరేషన్ సింధూర్లో భారతదేశం మీద ప్రయోగించింది. మరి టర్కీ ఏమైనా కుట్ర పడిందా? టర్కీ కుట్ర. 5, పాకిస్తాన్ ప్రమేయం ఉందా? ఎందుకంటే ఇలాంటి డౌట్స్ ఎందుకు వస్తున్నాయంటే బిపిన్ రావత్ త్రివిధ దళాల అధిపతి, ఆయన సిడిఎస్, ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ని అసలు ఎలా కూలిపోయిందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇప్పటికి కూడా అది ఎలా కూలిపోయిందో తెలియట్లేదు. అప్పుడు చైనా మీద అనుమానించారు, ఎందుకంటే బిపిన్ రావత్ ఉన్నప్పుడు చైనా కొంత వెనకడికి వేసింది అని. సో చైనా మీద కూడా అనుమానం, పాకిస్తాన్, చైనా ఈ రెండింటి మీద అనుమానం. వాళ్ళు ఏమైనా కుట్ర చేశారా ఒకవేళ అని. 6, ఉగ్రవాదుల కుట్ర ఉందా? 6 ఉగ్రవాదుల కుట్ర ఉంది. ఎందుకనంటే ఒకవేళ బాంబులు ఏమన్నా పెట్టారా దాంట్లో తెలియకుండా, బాంబులు పెట్టి దాన్ని ఎలక్ట్రిక్ బాంబులు లాంటివి పెట్టామని పేల్చేశారా, ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉండే అవకాశం ఉందా అనే దాని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 7, అసలు గేర్ ఎందుకు కిందకు ఉంది? గేర్ కిందకు ఉండడమే దీనికి కారణం. ఎందుకంటే యాక్చువల్గా టేక్ ఆఫ్ అయిన తర్వాత గేర్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుందట, పైలట్లు చెప్తుంది దాని ప్రకారం. కానీ ఈ గేరు కిందకి ఉంది అని చెప్తున్నారు. సో ఆ కారణం చేత ఇది కూలిపోయిందా అనేటువంటిది. 8, ఏటీసీ అలాగే పైలట్ మధ్య గ్యాప్ ఏర్పడిందా, టెక్నికల్ గ్యాప్ ఏర్పడిందా సెకండ్స్లో. 9, మేడే కాల్ ఇచ్చినప్పుడు ఏటీసీ రెస్పాండ్ కాలేదా? మేడే కాల్ ఇచ్చినా కానీ ఏటీసీ ఎందుకు రెస్పాండ్ కాలేదు అనేది. 10, పైలట్స్ ఈ మేడే కాల్లో నో పవర్ నో పీడనం అన్నారు. అంటే పీడనం అంటే ప్రెషర్ ఇది అన్నారు. ఈ అయినప్పటికీ కూడా దానికి ఆల్టర్నేటివ్ చెప్పలేకపోయారా ఈ మేడే కాల్ చెప్పినట్టు. సో ఇన్ని అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి దీని వెనుక. ప్లస్ అమెరికా ఏం చెప్తుంది, ఈ విమానం కూలిపోయిన తర్వాత మేము ఫర్దర్గా ఏమి జరగకుండా ఉండడానికి ఎలాంటి సహాయ సహకారాలైనా మేము అందిస్తామని చెప్పి అమెరికా చెప్తోంది. అసలు దీని వెనక, ఈ విమానం కూలిపోవడం వెనుక ఇన్ని రకాల డౌట్స్ ఉన్నాయి.
ఈ డౌట్స్ని నివృత్తి చేయడానికి ఒక బ్లాక్ బాక్స్ ఒక్కటి మాత్రమే మనకి ఆధారం. ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ బాక్స్ దొరికింది. ఈ బ్లాక్ బాక్స్లో చివరి నిమిషంలో ఏమిటి అంటే నో పవర్, నో పీడనం, అంటే ప్రెషర్, నో ప్రెషర్ అనేది. ఇంతకు మించి ఎలాంటి ఆధారం దొరకట్లా. మరి ఈ 10 కారణాల్లో ఒకటి ఏంటి? అలాగే ఇప్పుడు 11వ కూడా వచ్చింది. తాజాగా నేను చెప్పాను ఇంట్రొడక్షన్లో, ఒక నేషనల్ జర్నలిస్టు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. 11వ ఈ సేఫ్ సైడ్గా బయటపడ్డ వ్యక్తి ఇతను కుట్ర పన్నాడా, ఇతను కుట్ర ఉందా? ఇన్ని డౌట్స్ ఈ ప్రమాదం వెనుక ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా రకరకాలు వస్తున్నాయి. సోషల్ మీడియా ఉంది కదా, ఎవరు తోచిన విధంగా వాళ్ళు డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మరి మీకు ఏ డౌట్ ఉంది? ఈ 11 కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదంటే ఈ 11లో ఖచ్చితంగా ఇదిగో ఇదే అయి ఉండొచ్చు అని చెప్పి మీరు నిర్ధారణకి ఏమన్నా రాగలరా? ఒకవేళ వస్తే మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.